హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేఎంఎస్ ట్యుటోరియల్. యెస్టర్‌డే మనకి యాజీకేటీ సెట్ అనేది ప్రశాంతంగా జరిగింది. ఓవరాల్‌గా మనం గాని చూసినట్లయితే ఈరోజు మనకి మార్నింగ్ పేపర్‌లోనే స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. దాన్ని గాని చూసినట్లయితే మనకి ఏం మెన్షన్ చేశారంటే ఆర్జీకేటీ సెట్ ప్రశాంతం. ఓకేనా. ఓవరాల్‌గా ఆర్జీకేటీ సెట్ పరిధిలో నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కులపతి ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. మొత్తం 75,283 దరఖాస్తులు రాగా, అందులో 1,734 చెల్లలేదని, మిగిలిన 73,549 దరఖాస్తుదారుల్లో 70,132 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. అంటే ఓవరాల్‌గా మనకి యెస్టర్‌డే ఎగ్జామ్‌కి అటెండ్ అయింది 70,132 మంది అనమాట. ఓకేనా. ఆదివారం ఆయన కృష్ణా జిల్లా మైలవరం తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు సందర్శించారు. ఆదివారమే తొలికి విడుదల చేశామని, దీనిపై 30న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించి తుదికి అక్టోబర్ 2న ఫలితాలు 4న ప్రకటిస్తామని వివరించారు. అంటే మనకి నిన్న ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే యెస్టర్‌డే అనేది ఎగ్జామ్ అనేది కంప్లీట్ ప్రశాంతంగా అన్ని సెంటర్‌లో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అట్ ది సేమ్ టైమ్ మనం గాని చూస్తే ఎంతమంది అటెండ్ అయ్యారని మనం గాని చూసినట్లయితే 70,132 మంది మనకి ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ మోర్ ఎవర్ ఒకటి గాని చూస్తే మనం యెస్టర్‌డేనే మనకి ఇనిషియల్ కీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్‌లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు మనకి. ఇనిషియల్ కీ అనేది అదే రోజు మేము రిలీజ్ చేస్తామని చెప్పి కూడా మనకు మెన్షన్ చేశారు. సేమ్ అదే విధంగా మనకి ఈ ఇనిషియల్ కీ అనేది కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకేందంటే మనకి ఈ ఇనిషియల్ కీ తర్వాత మనకి ఫైనల్ కీ అనేది మనకి అబ్జెక్షన్స్ మనం 30వ తేదీ వరకు మనం ఏమన్నా అబ్జెక్షన్స్ ఇనిషియల్ కీలో ఏమన్నా మనకి అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి. ఆ అబ్జెక్షన్ మనం 30వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు మనం మన యొక్క అబ్జెక్షన్స్‌ని మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు ఒకసారి మీకు డైరెక్ట్‌గా ఆ సైట్‌లో ఎలా మీరు సబ్మిట్ చేయాలి ఏంటి అని నేను ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ మీరు 30వ తేదీ లోపల మన యొక్క ఇనిషియల్ అబ్జెక్షన్స్ అనేటివి గాని మీరు గాని ఇనిషియల్ కీలో సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ కీ అనేది మనకి 2వ తేదీ రిలీజ్ చేస్తారు. 2వ తేదీ మనకి ఫైనల్ కీ రిలీజ్ చేసేసి 4వ తేదీ ఏందంటే మనకి ఫైనల్‌గా రిజల్ట్స్ అనేది మనకి ఆ మెరిట్ లిస్ట్ అనేది కంప్లీట్‌గా మనకక్కడ ర్యాంక్ వైస్ రిలీజ్ చేయడమే జరుగుతుందన్నమాట 4వ తేదీ. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు మనం 30వ తేదీ వరకు మనకు ఛాన్స్ ఇచ్చి ఇనిషియల్ కీలో ఆల్రెడీ కొంతమంది చాలా మంది స్టూడెంట్స్ కూడా మనకి మన యొక్క ఛానెల్‌లో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సార్ మనకి సి కోడ్‌లో చాలా తప్పులున్నాయి సార్. అసలు వాళ్ళు కరెక్ట్ అయిన దాన్ని కూడా రాంగ్ పెట్టున్నారు అవి ఇవి అని చెప్పి. వాటన్నిటికి మీరేం చేయాలంటే వాళ్ళకి అబ్జెక్షన్స్ అనేటివి మనం రైట్ చేయాలన్నమాట. ఏ విధంగా అనేది వాళ్ళు ఒక సెపరేట్‌గా మనకి ఒక లింక్ అయితే పెట్టున్నారు మనకు అఫీషియల్ సైట్‌లో. దానికెళ్ళిన తర్వాత మీరు అది ఏ విధంగా రైట్ చేయాలనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఎలాగని ఏంటనేది. ఒకసారి చూడండి. మనం ఆర్‌జీకేటీ సెట్ దాని సైట్‌కి గాని ఎళ్ళినట్లయితే మీరు గాని చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి. ఆర్‌జీకేటీ సెట్ సైట్ నేను ఒకసారి ఈ యొక్క లింక్ అనేది మీకు మన యొక్క ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తాను. మీరేమి ఇక్కడంతా ఏమి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా మీరు ఈ యొక్క ఆర్‌జీకేటీ సెట్ సైట్‌లోకి వెళ్ళిపోవచ్చనమాట. మీరు ఈ లింక్ మీద గాని క్లిక్ చేసి నేను ఒకసారి ఈ లింక్ అనేది మీ యొక్క డిస్క్రిప్షన్ కింద నేను మీకు ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్. ఒకసారి ఇక్కడ చూడండి. rgktset.in/site content/rgkt అబ్జెక్షన్స్. ఇక్కడ ఆల్రెడీ చూడండి అప్లై ఫర్ అబ్జెక్షన్స్ ఇన్ ఇనిషియల్ కీ. దాని మీద మీరు గాని క్లిక్ ఇచ్చారనుకో ఎంటర్ rgkt సెట్ హాల్ టికెట్ నంబర్ అని అడుగుతుంది. మీరు హాల్ టికెట్ నంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను మా స్టూడెంట్ యొక్క ఒక హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. 1909028025 ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీరు గాని సబ్మిట్ గాని కొట్టారనుకోండి. మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి. ఓకేనా. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ డిస్ట్రిక్ట్ మీరు రాసినటువంటి ఎగ్జామ్ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఓకేనా. అది మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చి ఆల్రెడీ మనకి డిఫాల్ట్ నువ్వు ఆల్రెడీ హాల్ టికెట్ నంబర్ ఇచ్చావు కాబట్టి హాల్ టికెట్ నంబర్ నీ యొక్క నేమ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి బుక్లెట్ కోడ్ మీకు ఏ బుక్లెట్ కోడ్ వచ్చిందని మీకు ఆల్రెడీ మీ యొక్క ఓఎంఆర్ షీట్‌లో క్యాండిడేట్ కాపీలో కూడా మీకు మెన్షన్ చేసి ఉంటుంది. ఆ బుక్లెట్ కోడ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్‌లో మీరు అబ్జెక్షన్స్ అనేటివి మీరు రైజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్‌లో రాంగ్ ఉన్నాయి సార్ మీరు ఇచ్చినటువంటి కీలో అంటే మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేయాలి. ఫిజిక్స్‌లో రాంగ్ ఉంది సార్ అంటే ఫిజిక్స్ అనేది సెలెక్ట్ చేయాలి. కెమిస్ట్రీలో రాంగ్ ఉన్నాయంటే క్వెషన్స్ కెమిస్ట్రీ సెలెక్ట్ చేయాలి. బయాలజికల్ సైన్స్ రాంగ్ అనిపిస్తే బయాలజికల్ సైన్స్ మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజిక్స్‌లో మీకు రాంగ్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఫిజిక్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి అబ్జెక్షన్స్ విచ్ క్వెషన్ నంబర్ రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? 41 కాడ నుంచి 60 వరకు ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వెషన్ మీకు 54 క్వెషన్ మీకు అబ్జెక్షన్ అనుకో అది కరెక్ట్ కాదు ఆన్సర్ ఇనిషియల్ కీలో ఇచ్చిందని చెప్పి 54 అని పెట్టి ఆన్సర్ సజెస్టెడ్ బై ది స్టూడెంట్ బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ ఎన్‌క్లోజ్డ్.
ఇక్కడేం జేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ ఆన్సర్ అని 54th క్వెషన్‌కి ఏ కరెక్ట్ అని వాళ్ళు ఇచ్చారనుకోండి. మీరు ఏ గాదు అది సి కరెక్ట్ అని మీకు అనిపించిందనుకో, అప్పుడు మీరేం జేయాలి ఇక్కడ 54 క్వెషను దానికి సి అని బెట్టి మనం ఇక్కడ సెలెక్ట్ జేయాలి. సెలక్షన్ జేసిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ఎక్స్‌ప్లనేషన్ ఆర్ జస్టిఫికేషన్ అంటే ఆ సి ఆప్షన్ అనేది ఎందుకు మీకు కరెక్ట్ అవుతుంది. కానీ వాళ్ళు పెట్టిన ఏ ఆప్షన్ ఎందుకు రాంగ్ అన్నట్టుగా ఇక్కడ మీరు జస్టిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత ఇక్కడ గాని వచ్చినట్లయితే క్యాండిడేట్ నంబర్ మనకు మొబైల్ నంబర్ ఇచ్చి, ఆ తర్వాత సబ్మిట్ అబ్జెక్షన్ అని చెప్పి మీరు గాని ఈ బటన్ గాని క్లిక్ చేశారంటే మీకేమవుతుంది మీ యొక్క అబ్జెక్షన్ అనేది వాళ్ళకెళ్తుంది. ఆ విధంగా స్టూడెంట్స్ అందరూ గూడా మీకు ఒకవేళ ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఈ విధంగా సబ్మిట్ చేసినారని ఖచ్చితంగా వాళ్ళు ఆ క్వెషన్స్‌కి యాడ్ చేస్తారన్నమాట స్కోర్ అనేది. అందరికి యాడ్ చేస్తారు. ఆల్‌మోస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ. ఓకేనా? అలా చేసినప్పుడు ఎక్కువ అబ్జెక్షన్స్ వాళ్ళకెళ్ళాలి. ఎళ్లి అది ప్రాపర్‌గా ఉందని వాళ్ళకి గాని తెలిసిందంటే ఖచ్చితంగా మనకి ఈ స్కోర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ కీ ఉంది గదా! ఫైనల్ కీలో డైరెక్ట్‌గా వాళ్ళ ఫైనల్ కీలో మోడిఫై చేసేస్తారు. లేదు అసలు క్వెషనే రాంగ్ అనుకో అప్పుడు అందరికి గూడా యాడ్ స్కోర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేటివి రైజ్ చేయండి. రైజ్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది మనకు. ఒకవేళ వాళ్ళు క్వెషన్ ఇవ్వడం ఏదైనా రాంగ్ ఇవ్వడం గాని, లేకపోతే ఆప్షన్ రాంగ్ ఇస్తే ఇక్కడ ఫైనల్ కీలో కరెక్ట్‌గా పెడతారు. క్వెషనే రాంగ్ అయితే ఖచ్చితంగా అందరికి యాడ్ స్కోర్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఒకసారి మీ యొక్క అబ్జెక్షన్స్ అనేటివి ఈ విధంగా మీరు సబ్మిట్ చేయండి. నేను ఒకసారి డిస్క్రిప్షన్ కింద ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మీకు ఒకసారి లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ అఫీషియల్ లింక్ అనేది. మీరు డైరెక్ట్‌గా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఆ సైట్‌కి అనేది వెళ్ళిపోయేసి మీ యొక్క అబ్జెక్షన్స్ అనేటివి మీరు డైరెక్ట్‌గా రైజ్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్? థాంక్ యూ ఫర్ ఆల్. మన నెక్స్ట్ వీడియోలో మీకు ఈ యొక్క మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆర్‌జీకేటీ సెట్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు కేటగరీ వైస్ మనకు సీట్ అనేది వచ్చింది. ఓకేనా? ఈ సంవత్సరం ఎంత రావచ్చు అనేది ఒకసారి నేను ఆ యొక్క ఎస్టిమేషన్ దానికి సంబంధించి వీడియో అనేది చేస్తాను. ఒకసారి కీప్ ఆన్ వాచ్ చేస్తూ ఉండండి మన ఛానెల్‌ని. ఓకేనా స్టూడెంట్? థాంక్ యూ ఫర్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా స్టూడెంట్స్? థాంక్ యూ ఫర్ ఆల్.